నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 10 ఏళ్ల తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా అతి కష్టం మీద విపక్షాలు ఇండియా కూటమి కట్టాయి. కానీ లోక్సభ ఎన్నికలు ముగిసిన ఏడాదికే కూటమి బీటలు వారుతోంది. బీహార్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. అంతటితో ఆకుండా ఇండియా కూటమి లోక్సభ ఎన్నికలే పరిమితమని తేల్చేసింది. అసలు ఆప్ ఆలోచన ఏంటి? రాష్ట్రానికి బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాల్సిన పనిలేదా? ఇలాగైతే 2029 ఎన్నికల్లో బీజేపీని సమర్థంగా ఎదుర్కోగలరా? ఇండియా కూటమిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీహార్లో కాంగ్రెస్ తో పొత్తు లేదని ఆప్ తేల్చేసింది. దీంతో ఇండియా కూటమిలో ఐక్యత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీని ఎలాగైనా గద్దెదించాలని 10 ఏళ్ల పాటు వేర్వేరుగా ప్రయత్నించిన విపక్షాలు సఫలం కాలేదు. పైగా ఆయా పార్టీలు కూడా బలహీనపడ్డాయి. దీంతో విడివిడిగా కమలం పార్టీని ఎదుర్కొనే కంటే కలిసికట్టుగా దెబ్బ కొట్టాలని ఫిక్స్ అయి 2024 ఎన్నికలకు ముందు ఇండియా కూటమి పెట్టారు. తర్జన భర్జనల తర్వాత సీట్ల పంపకాన్ని కూడా కొలిక్కి తెచ్చి కూటమిగానే లోక్సభ ఎన్నికల బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో విపక్షాల ఐక్యత బాగా పనిచేసింది. బీజేపీకి సింగిల్ మెజార్టీ రాకుండా అడ్డుకోవడంలో ఇండియా కూటమి విజయవంతమైంది. ఈ కూటమి ఇంతే బలంగా ఉంటే 2029 నాటికి ఖచ్చితంగా అధికారం చేజిక్కించుకుంటుంది అనేటువంటి ఉత్సాహం విపక్ష శిబిరంలో ఉరకలేసిందే. కానీ ఆ ఉత్సాహం ఎక్కువ రోజులు నిలవకుండానే కూటమి బలహీనపడ్డం మొదలైంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా పక్షాల మధ్య అనైక్యత బీజేపీ నెత్తిన పాలు పోసింది. అయినా ప్రతిపక్షాలకు బుద్ధి రాలేదని మరోసారి తేలిపోయింది. కీలకమైన బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆప్ ఇండియా కూటమికే షాక్ ఇచ్చింది. इंडिया गठबंधन लोकसभा चुनाव के लिए था, उसके बाद हमने हरियाणा का चुनाव अकेले लड़ा, हमने दिल्ली का चुनाव अकेले लड़ा, हम बिहार में चुनाव अकेले लड़ने जा रहे हैं, हमने पंजाब और गुजरात का उपचुनाव अकेले लड़ा। तो आम आदमी पार्टी ने अपनी स्थिति स्पष्ट कर दी है। और जहां तक विपक्ष की भूमिका की बात है, एक सशक्त विपक्ष की भूमिका आम आदमी पार्टी हमेशा निभाती रही है और पार्लियामेंट का जो सेशन अगला चलेगा वहां भी हम उठाएंगे. ఢిల్లీలో అధికారం పోగొట్టుకున్న ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు తమపై చేసిన ముప్పేట దాడిని సీరియస్ గా తీసుకుంది. అప్పుడు కాంగ్రెస్ సహకరించి ఉంటే హస్తిన్లో పవర్ చీపురు చేజారేది కాదని ఆప్ అభిప్రాయపడుతోంది. తమకు పెట్టని కోటగా ఉన్నటువంటి ఢిల్లీని బీజేపీకి అప్పగించడానికి పరోక్ష సాయం చేసిన కాంగ్రెస్ ను ఇందుకు ఉపేక్షించాలనే ఆలోచన కనిపిస్తోంది. అందుకే కీలకమైన బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్షానికి షాక్ ఇచ్చే ప్రకటన చేసిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీహార్లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ప్రధానంగా యాదవులు, ముస్లింలు, దళితుల ఓట్లపైనే ఆధారపడ్డాయి. కాంగ్రెస్ ఎక్కువగా పట్టణ, దళిత నియోజకవర్గాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆప్ సైతం ఈ ఓట్లపైనే దృష్టి పెట్టే అవకాశముంది. విద్య, ఆరోగ్యం, విద్యుత్ వంటి అంశాలపై బీహార్లో ప్రజల వద్దకు వెళ్తామని, పట్టణ పేదలు, గ్రామీణుల ప్రజలను చేరుకునేలా తమ వ్యూహం ఉంటుందని కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించారు. ఆప్ నిజంగా అదే వ్యూహంతో ముందుకెళ్తే ఇండియా కూటమి ఓట్లకు భారీగా గండిపడే అవకాశాలున్నాయి. గడిచిన లోక్సభ ఎన్నికల్లో బీహార్లో ఇండియా కూటమి 9 స్థానాలను గెలుచుకుంది. ఆప్ పోటీలో నిలిస్తే కాంగ్రెస్, ఆర్జేడీ ఓట్ల వాటాను దెబ్బతీసే అవకాశాలున్నాయి. ఇది పరోక్షంగా ఎన్డీఏకు ప్రయోజనం చేకూర్చనుంది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 52%, ఇండియా కూటమి 42% ఓట్లను సాధించాయి. ఇప్పుడు ఆప్ పోటీలో ఉంటే ఇండియా కూటమికి నష్టం జరిగే అవకాశముంది. సంక్లిష్టమైన కుల సమీకరణాలు, బలమైన ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉండేటువంటి బీహార్ రాజకీయాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలనే ఆప్ నిర్ణయం ఇండియా కూటమికి నష్టం కలిగించేదని రాజకీయ విశ్లేషకులు సైతం లెక్కలు వేస్తున్నారు. ఆప్ కనీసంగా 5 నుంచి 10% ఓట్లు సాధించినా అది ఎన్డీఏకే కలిసొస్తుందని అంటున్నారు. ఈ ఓట్ల శాతం రాష్ట్రంలో దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా తన్ను ప్రకటించుకునేందుకు ఆప్కు దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ నెల 19న ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశం జరగనుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ సహా పలు అంశాలపై చర్చించాలని ఎజెండా రెడీ చేశారు. అయితే ఈ భేటీకి తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ హాజరయ్యే అవకాశం లేదు. టీఎంసీ జూలై 21న షాహీద్ దివస్ జరుపుకుంటోంది. కాబట్టి ఆ పార్టీ నాయకులు బిజీగా ఉన్నారని చెబుతున్నారు. ఇక ఇప్పుడు బీహార్లో ఒంటరి పోటీ సంగతి చెప్పిన కేజ్రీవాల్ అయితే ఇండియా కూటమికి గుడ్ బై చెప్పినట్టే కనిపిస్తున్నారు. మొత్తం మీద లోక్సభ ఎన్నికల అనంతరం జరగబోతున్న ఇండియా అలయన్స్ తొలి సమావేశంలోనే అనైక్యత బయటపడడం శుభపరిణామం కాదంటున్నారు విశ్లేషకులు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇండియా బ్లాక్ ఏర్పడినటువంటి కేజ్రీవాల్ వ్యాఖ్యల తరుణంలో ఇప్పుడు ఇండియా కూటమి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆప్ ప్రకటన తరుణంలో ఇండియా కూటమి మీటింగ్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సమగ్ర కార్యాచరణ ఖరారు చేస్తారా
లేదా అనేది తేలాల్సి ఉంది. 2026లో కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులో వరుసగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లలో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే అస్సాంను బీజేపీ నుండి, కేరళను ఎల్డీఎఫ్ నుండి కైవసం చేసుకోవడం, హిమాచల్ను నిలుపుకోవడంలో కాంగ్రెస్ సవాల్ను ఎదుర్కొనుంది. మిగిలిన రాష్ట్రాల్లో తమిళనాడులో డీఎంకే, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ వంటి మిత్రపక్షాల మీద భారీగా ఆధారపడే స్థితిలో ఉంది హస్తం పార్టీ. ఇప్పుడు ఆ బాటలోనే మిగతా ఇండియా పక్షాలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదనే స్టాండ్ తీసుకుంటే ప్రతిపక్షాల చేతిలో ఉన్న రాష్ట్రాల సంఖ్య గణనీయంగా పడిపోయే అవకాశాలు పెరుగుతాయంటంలో సందేహం లేదు. ఇక్కడ ఆప్ రాజకీయ వ్యూహంలో స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ స్వయంకృతమే ఆ పార్టీని ముంచేసింది. సీట్ల పంపకం విషయంలో సింగిల్ డిజిట్ సీట్లకు కాంగ్రెస్ సిద్ధపడినప్పటికీ కేజ్రీవాల్ ఓవర్ యాక్షన్ చేశారు. ఢిల్లీకి సంబంధించినంత వరకు మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ నుండి ఆప్కి మారడం ఖాయమని కేజ్రీవాల్ అంచనా. అలాంటప్పుడు కాంగ్రెస్ తనకు బరువుగా మారుతుందని అనుకున్నారు. దీంతో రాష్ట్ర స్థాయి పొత్తుల నుంచి కాంగ్రెస్ను తప్పించాలనే ఫార్ములాను రూపొందించారు. ఆ వ్యూహాన్నే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేశారు. అయితే తన బలాన్ని తాను అతిగా అంచనా వేసుకున్న కేజ్రీవాల్కు షాక్ తప్పలేదు. అయితే 2026లో జరిగే అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు తన సత్తాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీలతో సంబంధం లేకుండానే బీజేపీతో తలపడే స్థితిలో కాంగ్రెస్ ఉంది. కానీ అక్కడ కూడా ఇండియా కూటమి పార్టీలు విడిగా పోటీ చేస్తే అప్పుడేం జరుగుతుంది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కాంగ్రెస్ ఇండియా కూటమి మీటింగ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఏదైనా వ్యూహరచన చేస్తుందా లేదా అనేది చూడాలి. పొత్తులు లేకపోయినా పర్లేదు, కానీ బీజేపీకి మేలు చేసేలా వేర్వేరుగా పోటీ చేసే ఆలోచన చేయకూడదని కాంగ్రెస్ ప్రతిపాదన పెట్టొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ దీనికి ఇండియా కూటమిలో ఎన్ని పార్టీలు ఒప్పుకుంటాయనేది కీలకం కానుంది. నిజానికి ఇండియా కూటమిలో ఒక్క అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే సమస్య కాదు. కూటమిలో ప్రాంతీయ పార్టీలు పదే పదే నాయకత్వ సమస్యను లేవనెత్తుతున్నాయి. ఇండియా కూటమి భాగస్వాములు తమతో సమాన హోదాను కోరుకుంటున్నాయని కాంగ్రెస్ కూడా తెలుసు. అయితే లోక్సభలో ఒక 100 స్థానాలు ఉన్న కారణంగా కాంగ్రెస్ తన్ను సమానుల్లో మొదటి స్థానంలో ఉంచుకుంటోంది. ఇండియా కూటమిలో కేవలం ఆప్, టీఎంసీ మాత్రమే కాదు, ఎన్సీపీ రాజకీయ ఉద్దేశాలు కూడా సంక్లిష్టమే. కూటమిలో అందరితోనూ సమాచారం పంచుకోగల దిగ్గజం శరద్ పవార్. కానీ మహారాష్ట్ర తీర్పు తర్వాత పవార్ రాజ్యం లేని రాజుగా ఒంటరివాడయ్యారు. మహారాష్ట్రలో తన పార్టీ ఘోర ప్రదర్శనకు ఆయన ఒక బలిపశువును వెతుకుతున్నారు. కాంగ్రెస్ దానికి సరిగ్గా సరిపోతుంది. అన్న కొడుకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో అవమానకరమైన విలీనం కోసం శరద్ పవార్ చూస్తూ ఉండడమే కాకుండా కాంగ్రెస్ పై నిందలు వేయడానికి మమతా, కేజ్రీవాల్తో కలిసి పన్నాగం పంతున్నారు. ఎదురుదాడి లేదా గట్టి వ్యూహాన్ని ప్రారంభించడానికి అహ్మద్ పటేల్ వంటి సమర్థవంతమైన మేనేజర్ను కాంగ్రెస్ కోల్పోయింది. ముగ్గురు గాంధీలు, ఖర్గే శక్తివంతంగా కనిపించవచ్చు. కానీ మమతా, కేజ్రీవాల్, లాలూ, పవార్ వంటి స్వతంత్ర ఆలోచన పరులను చేరుకోలేని బలహీనులుగా వారు మిగిలిపోతున్నారు. కూటమి ఆర్భాటంగా ఏర్పాటైంది, కానీ దాని మరణం చడీ చప్పుడు లేకుండా జరుగుతోంది. జనతా పార్టీ నుంచి యూపీఏ దాకా ఏనాడు కూటమిల ముగింపు గురించి బహిరంగ ప్రకటన రాలేదు. ఢిల్లీని కోల్పోయి నిస్సత్తువుగా ఉన్న ఆప్ ఆ ఫ్రస్ట్రేషన్లోని నిర్ణయాలు తీసుకుంటోంది. తనకు లాభం జరిగితేనే కూటమి, లేకపోతే అంతే అనే ధోరణితో ఎప్పటికైనా ప్రమాదమే. మొదటి నుంచి పీఎం పీఠంపై కన్నేసిన కేజ్రీవాల్ మబ్బులు చూసి ముంతలో నీళ్లు వలకబోసుకున్నారు. ఇప్పుడు తనతో పాటు మొత్తంగా ఇండియా కూటమిని ముంచడానికి కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీని ఎదుర్కోవడానికి కూటమి కట్టిన విపక్ష పార్టీలు ఒకదానిపై ఒకటి కత్తులు దూసుకుంటున్నాయి. గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేసి బీజేపీని అందలమెక్కించాయి. ఆప్ అధికారం కోల్పోవడంతో దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాలు 8కి పడిపోయాయి. కర్ణాటక, జమ్మూ కశ్మీర్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్కే పరిమితమయ్యాయి. ఢిల్లీని తన రాజకీయ విస్తరణకు ఆదరుగా చేసుకున్న కేజ్రీవాల్కు హస్తిన ఓటమి ఇప్పటికీ జీర్ణం కావడం లేదు. దీంతో ఆయన అపజయానికి స్వీయ తప్పిదాలు కారణమనే సంగతి వదిలేసి కాంగ్రెస్పై నెపన్నెట్టే పని తీవ్రతరం చేస్తున్నారు. అదేమంటే ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికల్లో ఆప్కు వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేస్తుందని గుర్తు చేస్తున్నారు. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా లాంటి సీనియర్ నేతలు ప్రచారంలో ఆప్పై, కేజ్రీవాల్పై బీజేపీని మించి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని వాపోతున్నారు. కూటమిలోని సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ ఆప్కు అండగా నిలిచినా ఫలితం లేకపోయింది.
ఇక అంతకుముందు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే కదా. అయితే అప్పుడు వ్యధ కాంగ్రెస్దే. కాంగ్రెస్ ఆప్ పొత్తు కుదుర్చుకోలేకపోయాయి. దీంతో అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీహార్లోనూ కూటమి ఐక్యతకు కేజ్రీవాల్ గండి కొట్టారు. ఇదే పోకడ కొనసాగితే రాబోయే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూటమి అస్తిత్వానికి పరీక్ష పెట్టే అవకాశాలున్నాయి. ఢిల్లీలో 15 ఏళ్ల అధికారం కేజ్రీవాల్ కళ్లు నెత్తిమీదకు తీసుకొచ్చింది. ఇక హస్తిన శాశ్వతంగా తనదే అనే భ్రాంతిలో పడిపోయారు. అంతటితో ఆగకుండా పంజాబ్ కూడా చీపురు కైవసం కావడంతో ఇక కేజ్రీవాల్ ఆగలేకపోయారు. 2 రాష్ట్రాల్లో అధికారం, మరికొన్ని రాష్ట్రాల్లో కొంత శాతం ఓటు బ్యాంకు బలం చూసుకుని తానే ప్రధాని అభ్యర్థి కావాలని ఆశపడ్డారు. పైగా కాంగ్రెస్ కంటే తమదే పెద్ద పార్టీ అని బీజేపీకి ప్రత్యామ్నాయం ఆపే అనేదాకా వెళ్లిపోయారు. కేజ్రీవాల్ ఆరాటానికి మమతా, పవార్ మద్దతు మరింత ఆజ్యం పోసింది. దీంతో కాంగ్రెస్ ను బేఖాతరు చేస్తూ వచ్చారు. ఆ ధీమాతోనే రాహుల్ కంటే తానే మెరుగైన ప్రధాని అభ్యర్థిననే వాదనకు వత్తాసు పలికారు. కానీ అన్నీ కేజ్రీవాల్ అనుకున్నట్టే జరగవనే సంగతి ఆప్కు త్వరగానే అనుభవంలోకి వచ్చేసిందే. ఏకంగా ప్రధాని అవుదామని కళ్ళు కంటే ఉన్న సీఎం కుర్చీ కూడా ఎగిరిపోయింది. అటు అధికారంలో ఉన్న పంజాబ్లో కూడా పవర్ పోయేలా ఉంది. అయినా సరే కేజ్రీవాల్ వాస్తవంలోకి రావడం లేదు. ఇంకా తాను ఒంటరిగా పోటీ చేసి ప్రతిపక్షాల ఓట్లు చీల్చి కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే కనిపిస్తున్నారు. తను కోల్పోయిన అధికారం మిగతా పార్టీలకు ఉండొద్దు, దక్కొద్దు అన్నట్టుగా చూస్తున్న కేజ్రీ వ్యవహారం ఇండియా కూటమికి గుబులు రేపుతోంది. ఎదురుగా వచ్చే ప్రత్యర్థి కంటే తన పక్కనే ఉండే మిత్రుడే ఎప్పుడైనా ప్రమాదకరం. ఇప్పుడు ఆ మిత్రుడి ముసుగు తీసేసినా కొత్తగా ఎలాంటి నమ్మక ద్రోహాలు చేస్తుంది అనేది ఊహించడం కూడా కాంగ్రెస్ కు కష్టమే. ఇన్నాళ్లు ఇండియా కూటమిలో ఉన్న ఆప్ కూటమి బలాబలాల్ని పరిశీలించింది. రేపు ఎన్నికల ప్రచారంలో ఎప్పుడైనా కూటమి రహస్యాలు బయటకు చెప్పబోరనే గ్యారంటీ ఏం లేదు. అదే జరిగితే ఇండియా కూటమి విశ్వసనీయత అడుగంటిపోయి దాని అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుంది. అప్పుడు మిగతా పార్టీలు కూటమిలో ఉన్నా లేకున్నా ఒరిగేదేం లేదనే వాదన లేకపోలేదు. మరి ఇంతకు ఇప్పుడు కేజ్రీవాల్ ఆలోచన ఎంత ప్రమాదకరంగా ఉంది అనేదే కూటమి భవితవ్యాన్ని నిర్దేశించనుంది. లిక్కర్ స్కామ్ తో మచ్చలేని నేత అనే ట్యాగ్ లైన్ పోగొట్టుకున్న కేజ్రీవాల్ ఇక బరితెగించి విపక్షాన్ని కకావికలం చేస్తారనే సందేహాలు ముసురుకుంటున్నాయి. ఒక్క ఢిల్లీ పోతేనే ఇలా ఉన్న కేజ్రీవాల్ రేపు పంజాబ్ కూడా పోతే ఇంకేం చేస్తారు అన్న భయం కూడా విపక్ష శిబిరాన్ని వేధిస్తోంది. ఇదిలా ఉంటే అదను కోసం చూస్తున్న మమతా, పవార్ ఇప్పుడు కేజ్రీవాల్ కు జత కలుస్తారా, కూటమిలో ఉంటారా అనేది తేలాల్సిన విషయం. తమకు అవసరమైనప్పుడు కాంగ్రెస్ వైపు చూసే ప్రాంతీయ పార్టీలు తమకు కాస్త ఛాన్స్ రాగానే తలెగరేయడం అలవాటుగా మారిపోయింది. కాంగ్రెస్ కూడా ప్రధాన శత్రువు బీజేపీ పనిపట్టాలనే లక్ష్యంతో చిన్న పార్టీలు ఉపేక్షిస్తోంది. కానీ కాంగ్రెస్ ఉదాసీన వైఖరే కొంప ముంచుతోందని సొంత పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా కూటమి నాయకత్వం విషయంలో స్పష్టత ఇచ్చి ఇష్టమైతే ఉండండి, లేదంటే లేదని గట్టిగా చెప్పాలని కోరుతున్నారు. అంతేకాని ఇలా అతుకుల బొంత కూటమితో ఉపయోగం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఓటమి ఉమ్మడి లక్ష్యమైనప్పుడు ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఐక్యత కోసం కాంగ్రెస్ మాత్రమే ప్రయత్నం చేయడమేంటనే ప్రశ్నలొస్తున్నాయి. ప్రతిపక్షాలన్నిటికీ బీజేపీని ఓడించాలనే బలమైన కోరిక ఉంటేనే లక్ష్యం నెరవేరుతుంది. అంతేకాని బీజేపీ ఓటమి సంగతి తర్వాత ముందు కాంగ్రెస్ పై పైచేయి సాధించాలనే తాపత్రయంతో కొన్ని పార్టీలు స్వర్గానికి ఎగరే ప్రయత్నం చేయడమే పెద్ద సమస్యగా మారుతోంది. ఆప్ మొదటి నుంచి కాంగ్రెస్ ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకుంది. తన బలాన్ని తాను అతిగా ఊహించుకుని పగటి కలలు కన్నారు కేజ్రీవాల్. తాజడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్టుగా వ్యవహరిస్తున్న కేజ్రీవాల్ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ప్రచారానికి బలం పెరుగుతోంది. ఇండియా కూటమి ఏర్పాటైనప్పుడే ఆప్ చాలా కుప్పిగంతులు వేసిందే. ఒక దశలో కాంగ్రెస్ దిగొచ్చి ఆప్తో చాలాసార్లు సంప్రదింపులు జరపాల్సొచ్చిందే. చివరకు పవార్ మధ్యవర్తిత్వం తర్వాత కేజ్రీవాల్ కూటమికి ఓకే చెప్పారు. ఆ తర్వాత కూడా కూటమి మీటింగుల్లో ఎక్కువ శాతం కేజ్రీవాల్ హాజరు కాలేదు. కేవలం ప్రతినిధుల్ని మాత్రమే పంపి తాను పెద్ద స్థాయి నేత అనే బిల్డప్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించారు. కొన్నిసార్లు కూటమిది ఓదారైతే తనదొక దారి అన్నట్టుగా వ్యవహరించారు. అప్పుడు కూడా ప్రతిసారి కాంగ్రెస్ సర్ది చెప్పుకోవాల్సొచ్చిందే. నిజానికి కేజ్రీవాల్ విషయంలో మొదటి నుంచి విపక్ష శిబిరానికి కొన్ని సందేహాలున్నాయి. ఆవిర్భావంతోనే ఢిల్లీలో కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టిన ఆప్ ఆ తర్వాత కొన్నాళ్ల పాటు బీజేపీతో సఖ్యంగానే మెలిగిందే. అయితే తన సీటు కిందకు నీళ్లు తెచ్చే ప్రయత్నాలు జరిగాక కానీ కేజ్రీవాల్ కళ్లు తెరవలేదు. కానీ పేరుకి విపక్షాలతో చేతులు కలిపినా పరోక్షంగా బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నారనే సందేహాలొచ్చాయి. దీనికి ప్రధాన కారణం చాలా ఎన్నికల్లో ఆప్ బీజేపీకి లబ్ధి కలిగేలా వ్యవహరించడమే.
గుజరాత్లో కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అని తలపడుతున్న సమయంలో ఆప్ ఒంటరి పోటీకి దిగిందే. దీంతో కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి బీజేపీ అధికారం చేజిక్కించుకుందే. ఒక్క గుజరాతే కాదు, గోవా, హర్యానా ఇలా ఏ రాష్ట్రం చూసినా అదే స్టోరీ. ఇప్పుడు కీలకమైన బీహార్ ఎన్నికల ముందు కేజ్రీవాల్ ఇండియా కూటమికి షాక్ ఇవ్వడం చూస్తుంటే ఆయన నిజంగానే కమలం పార్టీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారేమో అనే వాదనకు బలం చేకూరుతోంది. మొన్నటి లోక్సభ ఎన్నికల ఫలితాలతో కాస్త డీలా పడ్డా బీజేపీని దెబ్బ మీద దెబ్బ కొట్టే అవకాశం వచ్చినా ఆప్ ఎప్పుడూ ఆ ఛాన్స్ తీసుకోలేదు. పైగా ఎప్పటికప్పుడు ప్రతిపక్ష కూటమి నైతిక స్థైర్యం దెబ్బతీసేలా వ్యవహరిస్తూనే వచ్చింది. ఇప్పుడు కూడా బీహార్లో ఓటర్ల సమగ్ర సవరణపై రాజకీయ రచ్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష కూటమి గట్టి పోటీ ఇస్తుందన్న ఊహాగానాల తరుణంలో ఆప్ ఒంటరి పోటీ ఖచ్చితంగా బీజేపీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా కీలక సమయాల్లో హ్యాండ్ ఇస్తున్న ఆప్ చివరకు కూటమి పుట్టిముంచడానికే కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ ఆప్కు సొంత రాజకీయ వ్యూహాలు ఉండడం తప్పేం కాదు. కానీ అందుకోసం ఇండియా కూటమి రాజకీయ ప్రయోజనాలని బలిపెట్టాలని చూడడం మాత్రం ఖచ్చితంగా ద్రోహమే. ఒకవైపు కూటమి సమావేశాలకు డుమ్మా కొడుతుంది, మరోవైపు కూటమి విషయాలపై బహిరంగంగా మాట్లాడుతుంది. ఇలా దోబూచులాట వ్యవహారం ప్రతిపక్ష శిబిరానికి తలనొప్పి తెప్పిస్తోంది. తనకు నొప్పి కలగ్గానే ఇండియా కూటమిని గుర్తు చేసుకునే కేజ్రీవాల్ అవసరం తీరగానే కూటమా అదెక్కడుంది అని ప్రశ్నిస్తున్నారు. అసలు లోక్సభ ఎన్నికలకే కూటమిని పరిమితం చేసే ఆలోచన మరింత ప్రమాదకరం. కేజ్రీవాల్ లెక్క ప్రకారం కేవలం లోక్సభ ఎన్నికలకే కూటమి కట్టి రాష్ట్రాల్లో విడిగా పోటీ చేస్తే బీజేపీని ఎలా ఓడిస్తారో ఆయనే చెప్పాలి. ఇలాంటి వైఖరితోనే లోక్సభ ఎన్నికల ఫలితాలతో డీలా పడ్డ బీజేపీని వరుస అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి కొత్త ఉత్సాహం తెచ్చుకునేలా చేశారు. ఇప్పటికే దేశంలో 20కి పైగా రాష్ట్రాలు ఎన్డీఏ చేతిలో ఉన్నాయి. కేజ్రీవాల్ వైఖరి చూస్తుంటే ఆ సంఖ్య మరింత పెరిగేలా ఉంది. అప్పుడు అన్ని రాష్ట్రాల్లో బలం పుంజుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా తెగించి పోరాడుతుంది. అప్పుడు ఆ పార్టీని ఎలా ఓడిస్తారో అనేది అంతు చిక్కని వ్యవహారం. ఇటు వరుసగా రాష్ట్రాలు చేజారితే ప్రతిపక్షం కకావికలమవుతుంది. అప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూటమి కట్టడానికి ఎందరు ముందుకొస్తారో చెప్పడం కష్టం. అప్పుడు కూటమి బలహీనపడ్డమే కాదు, అదృశ్యమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. మళ్లీ పాత కథే పునరావృతమవుతుంది. బలహీనపడ్డ ప్రత్యర్థులపై బీజేపీ తేలికగా పైచేయి సాధిస్తుంది. మళ్లీ సింగిల్ మెజారిటీనే కాదు, గత ఎన్నికల లక్ష్యం నెరవేర్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. దేశంలో మోడీని తిరుగులేని నేతను చేసింది విపక్షాల అనైక్యతే అని విశ్లేషకులు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. వాస్తవం ఆలస్యంగా గ్రహించిన విపక్షాలు ఇండియా కూటమి కట్టినా అట్లాంటి పార్టీల వెన్నుపోటు ఫలితం దక్కకుండా చేస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టడంలో ఉన్న ఉత్సాహం ఆ కూటమిని నిలబెట్టుకోవడంలో ఎందుకు లేదు అనేది తేలాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఎవరికి వారికి అప్పనంగా అధికారం దక్కాలి. మిగతా పార్టీలన్నీ పోటీపడి సాయం చేసి మన పార్టీనే పవర్లోకి తేవాలి, మనం మాత్రం చోద్యం చూస్తూ కూర్చుంటాం అనే ధోరణి అసలుకే ఎసరు తెస్తోంది. కూటమిలో అనైక్యత కారణంగానే అటు ప్రజాక్షేత్రంలో ఇటు పార్లమెంట్లో కూడా ప్రతిపక్షం చులకనైపోతోంది. అయినా పర్లేదు, కానీ మా స్వార్థం మేం చూసుకుంటామని బరితెగిస్తున్న కేజ్రీవాల్ లాంటి నేతలు ఎలాంటి రాజకీయానికి తెరతిద్దామనుకుంటున్నారో వారికే తెలియాలి. అసలు కేజ్రీవాల్ చేసేది రాజకీయమేనా అనే అనుమానాలు కూడా వస్తే అది కూడా ఆయన స్వయంకృతమే అవుతుంది. ఎన్నికల్లో ఓటమిని విశ్లేషించుకుని పొరపాట్లు దిద్దుకోకపోగా కొత్త తప్పులు చేస్తూ మొత్తం విపక్షాన్ని ఆలౌట్ చేయాలనే కేజ్రీ ప్లాన్ రాజకీయ వర్గాల్ని గందరగోళంలో పడేస్తోంది.